హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇలా నేను చేయబోయేది స్పెషల్ ఎగ్ కర్రీ. వీడియోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పేనం పెట్టి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెము మంచిగా కాగాలి. అది కాగిన తర్వాత గుడ్డు వేసుకున్నాలి. గుడ్డు వేసుకొని ఆ గుడ్డును దాని కూడా తగినంత ఉప్పు, తగినంత కారము మనం వేసుకొని అది మంచిగా ఉడకాలి. అది కూడా ఉడికిన తర్వాత దాన్ని కిందికి మీదికి వేయాలి. వేస్తే కిందిది ఉడికింది, పైది ఉడకలేదు కదా, దీన్ని తీసి ఇట్లా మలరేయాలి. మలరేస్తే ఇది కూడా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మరి ఇది ఉడికిందా ఉడకలేదా అని 2 నిమిషాలు చూసి దాన్ని మళ్ళా చూడాలి. చూసి దాన్ని పక్క పెట్టి ఇంకా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని మనం గుడ్లు వేసుకునాలి. ఇది పక్క పెట్టి ఇంకొక గుడ్డు కూడా వేస్తున్నా. వేసి తగినంత సాల్టు, తగినంత కారము వేసి ఇప్పుడు దాన్ని మూత పెట్టి, ముందుగా పెట్టలేదు, ఇప్పుడు మంచి తొందరగా ఉడుకుతుందని 2 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు ఆ మూత తీసి దీన్ని మళ్ళరేస్తా. దాన్ని తీసి అట్లా వేస్తే ఇది ఉడుకుతుంది. పైది కూడా కిందికి వేస్తే ఉడుకుతుంది అన్నట్టు. ఇది ఉడికిన తర్వాత ఇంకా 2 గుడ్లు కూడా మనం వేసుకునాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా 2 గుడ్లు కూడా మనం వేయాలి. వేసుకుంటే అవి కూడా అది విధంగానే వేసి తగినంత నూనె, కారము, ఉప్పు అన్నీ తగినంతనే వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు పెట్టుకొని మూత తీసి మళ్ళీ దాన్ని కూడా ఇట్లా మలరేయాలి. మలరేసి తీసి ఇది ఉడకాలి. మళ్ళీ ఈ పైది కిందికి వేస్తే అది ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఇవన్నీ ఇట్లా పక్కకు పెట్టుకొని కడాయి పెట్టి నూనె వేసుకొని తగినంత జీలకర్ర వేసి 4 ఉల్లిగడ్డలు కోసుకొని అటు పక్కకు పెట్టుకొని ఆ ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు అందులో వేయాలి. వేసి ఉల్లిగడ్డ మంచిగా గోలించుకోవాలి. ఉల్లిగడ్డను కూడా మంచిగా అట్లా కలిపితే దూరగా కావాలి. అది దాని మీద మూత పెట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్పెషల్ గుడ్డు కర్రీ చేస్తున్నా. 2 నిమిషాలు మూత పెట్టినా, ఇప్పుడు తీసిన అది మళ్ళీ కలపాలి. దాన్ని కలిపినాక తర్వాత తగినంత పసుపు వేసుకొని తగినంత అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకునాలి. తగినంత అల్లం ఎల్లిగడ్డ, పసుపు, సాల్టు వేసుకొని దాన్ని కలపాలి. మంచిగా అంత దానికి పట్టాలి. అది మంచి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసి అది కూడా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత మనం ఇప్పుడు 4 టమాటాలు కోసి పక్కకు పెట్టినాం కదా, ఇప్పుడు ఆ టమాటా కూడా వేసేస్తున్నా. వేసి ఆ టమాటా వేసి దాన్ని కూడా మంచిగా కలపాలి. మనం ఇట్లా టమాటా అన్నీ కలపాలి. అట్లా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని సగం వీడియో చూడకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలపాలి. కలిపి ఇప్పుడు దానికి మనము ఇంట్లో చేసుకున్న మళ్ళీ మూత పెట్టి మసాలాలు కూడా మనం ఇంట్లో చేసుకునే వేసుకునాలి. బాగా రుచి ఉంటుంది. ఇప్పుడు అది కలిపి
కారము తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని ఇంట్లో చేసిన మసాలా అది వేసి కలపాలి. కలిపి ఒక చెంబెడు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి దాన్ని కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి మళ్ళీ మనం అన్నీ చేసి అక్కడ పక్కకు పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి మనము కలపాలి. కలిపిన తర్వాత అట్లా కలపాలి. ఇలా ఇన్ని అడుగంటుతుందని మళ్ళీ కొంచెం వాటర్ వేసిన అన్నట్టు అది అట్లా కలపాలి. కలిపిన తర్వాత మసాలాలు ఎగ్ మసాలా వేసి ఇప్పుడు ఎగ్ మసాలా కూడా మనం కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఆ ఎగ్గు తీసి ఇలా అట్లా పెట్టాలి. ఎగ్గు ఇప్పుడు ఇది స్పెషల్ ఎగ్ కర్రీ. ఇప్పుడు మనము రోజు చేసుకున్న ఎగ్ కర్రీ కాదు ఇది స్పెషల్ ఎగ్ కర్రీ. ఇప్పుడు మీరు ఈ చూడండి ఫ్రెండ్స్, స్పెషల్ ఎగ్ కర్రీ చేసిన నేను. మరి సగం సగం వీడియో చూడకండి, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఎగ్ మసాలా వేస్తున్నా. ఎగ్ మసాలా వేసి అది కిందికి మీదికి అనాలి దాన్ని. అంటే అది మంచిగా అన్నీ పడతాయి అన్నట్టు, మసాలాలు అన్నీ అట్లా కిందికి మీదికి అట్లా వేయాలి. అట్లా వేస్తే ఆ మసాలా అంతా ఆ గుడ్డుకు పడుతుంది. అది పట్టినాక మంచిగా ఇప్పుడు మనము దేనికైనా తినొచ్చు. అన్నం కన్నా తినొచ్చు, పూరికి తినొచ్చు, చపాతీలకు తినొచ్చు, జొన్న రొట్టె కూడా తినొచ్చు. ఇప్పుడు మీకు ఈ కూర నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, స్పెషల్ కర్రీ చేసిన నా ఛానల్కు సపోర్ట్ చేయండి. నాకు చూస్తుర్రా ఫ్రెండ్స్, ఇది స్పెషల్ కర్రీ, ఎప్పటికి చేసింది కాదు. జొన్న రొట్టెకు ఇట్లా పెట్టుకొని తినొచ్చు. చపాతీ కూడా పెట్టుకొని తినొచ్చు, అన్నం కూడా పెట్టుకొని తినొచ్చు. నమస్తే ఫ్రెండ్స్.